మేడారం కానుకల లెక్కింపును ప్రారంభించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈ లెక్కింపు కొనసాగుతోంది. 1.5 కోటి భక్తులు మేడారానికి వచ్చారని గుర్తు చేశారు. అతిపెద్ద గిరిజన జాతరను కేంద్రం ఎందుకు గుర్తించదని ప్రశ్నించారు. గతం కంటే ఈసారి ఎక్కువ ఏర్పాట్లు చేశామని, ఎక్కువ ఆదాయం కూడా వచ్చే ఛాన్స్ ఉందంటున్న సురేఖతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతర ప్రధాన ఘట్టాలన్నీ ముగిశాయి. తిరుగువారంతో అమ్మవార్లకు సంబంధించినటువంటి జాతర పరిసమాప్తుంది. కానీ ఏదైతే భక్తులు కానుకలుగా సమర్పించారో వాటిని లెక్కించేందుకు వరంగల్ కూడా కానుకలన్నీ కూడా వచ్చాయి. టీటీడీ కళ్యాణ మండపంలో వచ్చిన హుండీలన్నీ కూడా లెక్కింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ ఇలా ప్రారంభమైంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ కార్యక్రమంలో పాల్గొని లాంఛనంగా హుండీల లెక్కింపు ప్రారంభించారు. ప్రస్తుతం మనతోటి మంత్రి కొండా సురేఖ ఉన్నారు. ఆమెతోటి మాట్లాడదాం. అక్క, మొత్తం జాతరకు సంబంధించి చూస్తే దాదాపు 6 నెలల నుంచి మీరంతా దీని మీద దృష్టి పెట్టిండ్రు. గత నెల రోజులుగా చూస్తే పూర్తిగా మేడారం మీద ఉన్నారు. ఓవైపు అమ్మవార్లు అయితే వనప్రవేశం చేశారు. కానీ అమ్మవార్లకు సమర్పించిన కానుకలు ఇక్కడికి వచ్చినాయి. ఈ ఉండిల లెక్కింపు కావచ్చు, ఈ జాతర ఇదంతా ఎట్లా అనిపించింది సార్? ఇది నిజంగా మాకు అయితే అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. అమ్మవారు ఈసారి మా చేతుల మీదుగా చేసుకునే అవకాశం కల్పించడము. రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ట్రైబల్స్ జాతరని మనం ఎందుకు నిర్లక్ష్యం చేయాలా, వాళ్ళని ఇంకా మంచిగా డెవలప్ చేయాలి అని చెప్పి ఇప్పుడు 800 సంవత్సరాల నుంచి నడుస్తున్న జాతరను ఒకటేసారి రూపురేఖలు మార్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు. దానివల్ల కూడా భక్తులు ఎక్కువగా వచ్చారు. 1.5 crore నుంచి 2.5 crore వరకు పెరిగారు ఈసారి. అదేవిధంగా హుండీల సంఖ్య 280 పెంచడం జరిగింది. మరి అదేవిధంగా జనం వచ్చడం వల్ల ఎక్కువ మాకు ఇన్కమ్ రాబడి కూడా వస్తుందని కూడా లాస్ట్ టైం 13 crores వచ్చింది. ఈసారి దానికి ఇంకా 200 అంటే ఇంకా దాదాపు 39-40 కోట్లు 50 కోట్ల వరకు రావాలని అనుకుంటున్నాము. వస్తుందని కూడా ఆశిస్తూ ఉన్నాం. సో అంటే భక్తులు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారికి ఎత్తు బంగారం ఎట్లా ఇస్తారో ఉండిల కానుకలు వేయాలని కూడా అట్లా అనుకుంటారు. ఈసారి 288 ఉండీలు ఎక్కువ పెట్టిన మొత్తం 828 ఉండీలు ఏర్పాటు చేశారు. ఇట్లా ఇంత పెద్ద ఉండీలు, ఈ ఉండీలు తర్వాత ఆన్లైన్లో కూడా పేమెంట్ చేసుకోవడానికి అవకాశం. మొత్తం దేవాదాయ శాఖ మాత్రం ఇక్కడ భక్తులకు ఈసారి పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసినట్టుంది. అవునండి, ఎందుకంటే వచ్చిన వాళ్ళు అనేవాళ్ళు తప్పకుండా వేస్తారు కాబట్టి మేము ఇన్ని హుండీలు పెట్టాము. అందులో ఓన్లీ పైసలే కాకుండా వాళ్ళు అవి కానుకలు కూడా వేస్తారు, వెండి వేస్తారు, బంగారం వేస్తారు మొక్కుకున్న వాళ్ళు. మళ్ళీ అవి కూడా విడిగా చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఫారెన్ కరెన్సీ కూడా వస్తుంది ఇందులో ఇంకా. కాబట్టి అవన్నీ కూడా లెక్కించి తర్వాత మళ్ళీ డివైడ్ చేసి గతంలో వాళ్ళకి ఏదైతే సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయం ప్రకారం షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఉండిల లెక్కింపు అనేది కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఉండీలు ఈసారి లాస్ట్ టైం కంటే కూడా దాదాపు 300 ఉండీలు ఎక్కువ చేయడం కావచ్చు. ఎంతమంది సిబ్బందిని ఎట్లా కోఆర్డినేట్ చేయబోతున్నారు, వాళ్ళ కౌంటింగ్ సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎట్లా ఉంది సార్? 300 మంది దాకా ఉన్నారండి. 23-24 కెమెరాలు పెట్టారు. రెవెన్యూ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, ఎండోమెంట్ వాళ్ళు, అదేవిధంగా వాళ్ళు గిరిజన స్వచ్ఛంద సంస్థలు, మళ్ళీ అయ్యగారులు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరి సమక్షంలో ఏసీ గారు కూడా, డీసీ గారు కూడా ఇక్కడే ఉంటారు. లెక్కింపు జరిగిన ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు లెక్కింపు జరుగుతుంది. అట్లా మొత్తం హుండీలు కంప్లీట్ అయ్యే వరకు కూడా లెక్కిస్తారు. కాబట్టి అక్కడ మానిటరింగ్ అనేది ఉంటుంది, కెమెరా మానిటరింగ్. ప్లస్ వీళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. అందులో తిరుగుతూ ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుందా అని చూస్తారు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా, ఎందుకంటే చాలా వరకు దేవుడి సొమ్ము అంటే ఎవరు ఏమి చేయరు. అందులో ఒకరిద్దరికి ఏదైనా చెడ ఆలోచన వచ్చినా కూడా ఎక్కడ అవకాశం ఉండదు. 100% సెక్యూరిటీగానే ఉంటుంది. ఇక్కడ అంటే చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది, అమ్మవారికి మొక్కులు చెల్లించాలి, అది అమ్మవారికే చెల్లాలి. అయితే ఇదే ఉండిల మీద బెల్లం వేస్తూ అంటారు, వడి బియ్యం పోస్తారు, తర్వాత కొబ్బరి నీళ్ళు కొడతారు. కరెన్సీ పాడవడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఆ కరెన్సీని కూడా మళ్ళీ కౌంటింగ్ సందర్భంగా కావచ్చు జాగ్రత్తలు ఎట్లా తీసుకుంటారు? అది కడుగుతారంట, మొత్తం కడిగేసి ఎండబెడతారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బ్యాంక్ వాళ్ళు కూడా దీన్ని రిజెక్ట్ చేయరు, దీన్ని తీసుకోవాలి వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు. అందుకని వీళ్ళు తీసుకున్న జాగ్రత్తలు వీళ్ళు తీసుకుంటారు, బ్యాంక్ మాత్రం హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. సో ఓవరాల్గా ఈసారి జాతర మీ ఎక్స్పెక్టేషన్కు మించి జనం వచ్చిండ్రు. జాతరలకు సంబంధించి కూడా ఎట్లా అనిపించింది? గత జాతరలకు ఈ జాతరకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? ఎందుకంటే ఈసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టారు, తర్వాత 250 కోట్ల రూపాయలతోటి పునర్నిర్మాణం చేశారు, భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా చూస్తే ఎలా అనిపించింది మీకు? భూమికి ఉన్న ఆకాశానికి ఉన్నంత తేడా కనపడిందండి. 800 సంవత్సరాల జాతరను ఈ రోజు వరకు కూడా ఎవరికి ఆలోచన రాలేదు డెవలప్ చేయాలని. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి రావడం అంటే, ఆ రోజు ఆయన అక్కడి నుంచి పాదయాత్ర చేసినప్పుడు నేను ముఖ్యమంత్రిని అయితే ఇది అభివృద్ధి చేస్తానన్నారు. అమ్మవారు దీవించారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన అన్నమాట ప్రకారం నిలబెట్టుకున్నారు. లాస్ట్ టైం చేద్దామంటే మేము గెలిచిన ఇమ్మీడియట్గా 2 నెలల్లో వచ్చింది కాబట్టి చేయలేదు.
ఈసారి చేయాలన్న ఆలోచనతో చేశాము, సాధించాము అంతే. సో ఇంకా భక్తుల సంఖ్య కూడా వస్తుంది. తర్వాత భక్తులు వచ్చే వాళ్ళకు ఉండీలు కావచ్చు, ఇవి రెగ్యులర్గా ఏర్పాటు చేసే ప్రయత్నిస్తారు. ఉంటాయండి, రెగ్యులర్గా ఉంటూనే ఉంటారు. తిరుగువారంలో పెట్టారు, అక్కడ కూడా రెగ్యులర్గా ఇప్పటి నుంచి కూడా అయ్యగారులు ఉంటారు, హుండీ ఉంటుంది. కంటిన్యూస్గా భక్తులు రావచ్చు పోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఏమన్నా కొన్ని డిస్టర్బ్ అయినవన్నీ కూడా మేము సెట్ చేయడమే కాకుండా ఇంకా నూతన కన్స్ట్రక్షన్స్ కొన్ని పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి చేసి వాళ్ళు వచ్చి ఇక్కడ నిద్ర చేసి మళ్ళీ కూడా మొక్కులు చెల్లించుకునే పద్ధతిలో కంటిన్యూషన్గా మనము అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా భక్తులు రావచ్చు. భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా హుండీలు ఏర్పాటు చేశాం. ఈసారి అమ్మవారికి భక్తులు సమర్పించుకున్న కానుకలు కూడా గత జాతరకు మించి వస్తాయనేది అంచనా వేస్తున్నామని చెప్తున్నారు. భారీ భద్రత మధ్య ఏదైతే అమ్మవారికి భక్తిపూర్వకంగా భక్తులు చెల్లించినటువంటి కానుకలు ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి చెంతకు చేరే విధంగా కూడా కౌంటింగ్ అంతా కూడా నిర్వహిస్తామని కూడా మంత్రి కొండా సురేఖ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, TTD కళ్యాణ మండపం, హన్మకొండ నుంచి.